టైం అవుతుంది రండి బ్రో. బ్రో ఈ డబ్బులు డ్రా చేస్తున్నాడు లేక పికాసో పొట్టి డ్రా చేస్తున్నాడు. గంట అవుతున్నా బయటికి వెళ్ళాడేంటి? ఏం చేస్తాడు లోపల అసలు? రై ఏ రవన్నా నువ్వా? ఒరే నువ్వా? ఇంతసేపు ఏమైంది రవన్నా? ఏటీఎం పని చేయట్లేదా ఏంటి? ఏటీఎం పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి? ఏసీ పని చేస్తే చాలు. అదేంటి? ఇంట్లో ఏసీ వేసుకున్నాను అనుకో, డబ్బులు ఎందుకు బొక్క, అందుకే ఇక్కడికి వచ్చా. అంటే ఈ సమ్మర్ మొత్తం రోజు ఏటీఎంలోనే ఉంటావా? రేయ్ ఎలా కనబడుతున్నావు నీకు? ఏటీఎంకి వచ్చి ఏసీలోనే కూర్చుంటాను అనుకున్నావా? అంటే అలా కాదు రవన్నా. అక్కడి నుంచి మాల్కి వెళ్తా, మాల్లో రెస్టారెంట్కి వెళ్ళి ఒక సింగిల్ కాఫీ ఆర్డర్ చేస్తా, గంట కూర్చుంటా. దాని తర్వాత మెట్రో పాస్ తీసుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రోజంతా తిరుగుతా. కొన్ని రోజులైతే ఏసీ థియేటర్కి వెళ్ళి పడుకుంటా. వాటన్నిటికీ డబ్బులు బొక్క కదన్నా. రేయ్ మనకొచ్చే కరెంట్ బిల్తో పోల్సే ఇదొక బొక్క చెప్పు. నిజమే అన్ను. ఇప్పుడు కూడా కరెంట్ బిల్ కట్టిన డబ్బులు డ్రా చేద్దామని వచ్చా. అయితే డ్రా చేసుకో. తొందర ఏముందిలే, మెల్లగా ఒక గంట తర్వాత చేసుకుందాం. ఫ్రీ ఏసీ అంటే నువ్వు కూడా రే ఏంట్రా మళ్ళీ ఆన్ చేసావు? సమ్మర్లో ఏసీ లేకుండా ఎలా రా? నేను అడిగింది ఏసీ గురించి కాదు, ఏసీ ఆన్లో ఉండగా ఫ్యాన్ ఎందుకు ఆన్ చేసావని. ఏ ఏసీ ఫ్యాన్ రెండు ఆన్ చేయకూడదా? అవునరా, ఏసీ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేయకూడదు. ఏసీతో చల్లగాలి వస్తుంది, ఫ్యాన్ వేస్తే వేడిగాలి వస్తుంది. ఫ్యాన్ ఏం వేడి గాలి ఇవ్వదు, చల్లగాలి కూడా ఇవ్వదు, గాలి ఇస్తుంది అంతే. చిన్నప్పుడు చదువుకోకుండా గాలి తిరిగితే ఇలాగే ఉంటుంది. నీ దగ్గర సైన్స్ నేను కూల్గా తర్వాత నేర్చుకుంటా, కానీ ఫస్ట్ అయితే ఫ్యాన్ అప్పు, నేను కూల్గా కూల్ అవుతా. రేయ్ ఫ్యాన్ అండ్ ఏసీ గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ లాంటిదిరా. నాకు గులాబ్ జాము ఐస్ క్రీమ్ కాంబినేషన్ నచ్చదు, కానీ ఫస్ట్ అయితే ఫ్యాన్ ఆపు. ఏయ్ రే నువ్వు పెద్ద ఫ్యాన్కి ఫ్యాన్ లా ఉన్నావే, ముందా ఫ్యాన్ ఆపరా. ఏయ్ సార్ మై కమిన్. కమిన్ రవి. ఎలా ఉన్నారు సార్? ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ రవి. వాట్ అబౌట్ యూ? ఎవ్రీథింగ్ హాట్ సార్. అంత హాట్ అమ్మాయిలు కూడా మన ఆఫీస్లో ఎవరు లేరే. ఇంకేం హాట్? మీకేంటి సార్ చల్లగా ఏసీ క్యాబిన్లో కూర్చున్నారు, కానీ మాకు ఆ డొక్కు కూలరు ఆ డొక్కు ఫ్యాన్ల మధ్య 2 సెక్షన్లుగా విభజించారు. ఒక 10 సెకండ్లు మా వైపు, ఒక 10 సెకండ్లు వాళ్ళ వైపు తిరుగుతుంది సార్. పోనీ 2 సెక్షన్లకు 2 ఫ్యాన్లు తెప్పించనా? 2 సెక్షన్లు కలిపి ఒక ఏసీ తెప్పించండి సార్, సరిపోతుంది. ఏసీయా? ఐసీ సార్ ఐసీలో అడ్మిట్ అయిపోతాం, భయం వస్తుంది సార్. మీరు ఎలాగైనా ఏసీ పెట్టించండి సార్. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ చేయండి, ఏసీ పెట్టిస్తాను. సార్ ఎయిర్ కండిషన్ పెట్టించమని చెప్తే ఏవో కండిషన్స్ పెడతారేంటి సార్? మా కండిషన్ మీకు అర్థం అవ్వాలంటే మీరు కూడా మీ క్యాబిన్లో ఏసీ ఆప్ కూర్చోండి సార్, అప్పుడు అర్థమవుతుంది. ఇంటికి చెమటలతో వెళ్తుంటే నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు అని అడుగుతున్నారు సార్. సరేలే, ముందు ఏసీ పెట్టిస్తా, తర్వాత ప్రాజెక్ట్ సంగతి చూద్దాం. కూల్. ఐ నో ఐఎమ్ కూల్. నేను అనింది మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ టెంపరేచర్ కూల్గా ఉందని. రే సమ్మర్ వస్తుంది కదా, ఏసీ సర్వీస్ ఫిక్స్ చేద్దాం. ఏసీ బాగానే సర్వీస్ చేస్తుంది కదా, మళ్ళీ ఎందుకు సర్వీస్ బొక్క? ఎర్లీ సర్వీస్ చేస్తే మనకే మంచిదిరా, కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, ఏసీ బాగా పనిచేస్తుంది, అందులో సర్వీస్ కూడా చీపు, 1000 రూపాయలు మాత్రమే. సర్వీసింగ్ 1000 రూపాయలరా? ఆ వచ్చినాడు గ్యాస్ తక్కువైందని మన గ్యాస్ వేసి 3000 నొక్కుతాడు. నొక్కితే నొక్కేళ్ళేరా, ఏసీ వస్తే అదే హ్యాపీ. అనవసరం ఖర్చులు బాగానే పెడుతున్నావురా. ఇల్లు మనమే ఊడ్చుకుంటున్నాం, స్నానం మనమే చేసుకుంటున్నాం, ఏసీ సర్వీస్ చేయలేమా? ఏసీ సర్వీస్ చేస్తావా? ఎందుకు చేయలేనురా, చేసి చూపిస్తా. 2 hours later. అలా ఏం చేసిందన్నా? ఏసీ మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పుడు ఇది మొత్తం చేయడానికి 5000 కావాలా? 5000? 1000 రూపాయలతో పోయేదాన్ని 5000 చేసావు కదరా నీ యవ్వ. ఏరా డిస్ప్లే ఆఫ్ చేసావా? లేదు, ఏసీ ఆఫ్ చేసా. ఏసీ ఆఫ్ చేసావా? ఎందుకురా? రేయ్
ఏసీ వేయడం వల్ల ఈ రూమ్ చల్లగా ఉంటుందేమో, కానీ బయట ప్లానెట్ వేడెక్కుతుంది. నువ్వు చెప్పేది అది నా బుర్రకి ఎక్కట్లా. చూడరా, ఏసీ ఆన్ చేయడం వల్ల హెచ్ఎఫ్సిస్ రిలీజ్ అవుతాయి, అంటే హైడ్రో ఫ్లోరో కార్బన్స్ ఈ ఎర్త్లోకి రిలీజ్ అవుతాయి. దానివల్ల ఓజోన్ పొరకి బొక్క పడుతుంది. పడితే ఇంకేముందిరా, యువీ రేస్ డైరెక్ట్ మన మీద పడిపోయి గోపల వర్గం పెరిగిపోయి ఈ భూమి అంతరించిపోతుంది. మన వల్లే కాదు కదా, మన ఆనవాళ్ళ లేకుండా పోతాయి. నేను వేసుకున్న ఏసీ వల్ల ఇదంతా డిపెండ్ అయి ఉందా? అసలు ఏమనుకున్నావురా, ఈ ఏసీలు వాడడం వల్ల ఈ ప్రపంచమే నాశనం అయిపోతుందిరా. అందుకనేరా ఏసీలు వాడకూడదు. ఇవన్నీ జరగడానికి కనీసం 100 ఏళ్ళు పడుతుందిరా. మన ఫ్యూచర్ జనరేషన్ బాధపడతాయని చెప్పి మనం ఇప్పుడు ఈ వేడిలో ఏసీ ఆపి కూర్చుంటావరా? ఇలా అయితే పోతావరా? కరెక్టేరా అయ్యా, ముందే ఏసీ ఆన్ చెయ్యి. అమ్మా చచ్చిపోయేలా ఉన్నా. ఆంచి ఆంచి అదిగో అక్కడే ఉంది రిమోట్. తర్వాత జనరేషన్ తర్వాత తరాలు చూసుకుంటారు, మనం చల్లగా ఉందాం. ఏరా రవి, కొత్త ఏసీ కొన్నావు, ఎలా ఉంది? చల్లగా ఉంది. మంత్ ఎండ్ లో బిల్ వస్తే సమ్మగా ఉంటది. ఎన్ని స్టార్స్ రా? 1 స్టారే. ఏంటి 1 స్టార్? ఏమైందిరా? అంత కొంచెం తీసుకున్నావురా? అవునరా 1 స్టారే. ఏమైంది? మీకు తెలుసు కదా నేను రేటింగ్స్ పెద్దగా నమ్మనని. చూడు, మొన్న ఒక సినిమాకి వెళ్ళా, దానికి 2 స్టార్ ఇచ్చారు, కానీ నాకు ఆ సినిమా నచ్చింది. దాని తర్వాత మొన్ననే కర్నూలుకి వెళ్ళా, అక్కడ 2 స్టార్ హోటల్కి వెళ్తే అక్కడ అన్ని ఎమ్యూనిటీస్ బాగున్నాయి, నాకు నచ్చిందిరా. సో అప్పుడు డిసైడ్ అయ్యాను రా, రేటింగ్ చూసి ఏది నమ్మకూడదని. అరే రవి, నేను అడిగింది ఏసీ పైన అంటించిన పవర్ సేవింగ్ స్టార్స్ గురించి. నేను చెప్తుంది కూడా ఏసీ మీద అంటించిన స్టార్ గురించే, కానీ పవర్ సేవింగ్ ఏంటి? ఒరే తింగర్ ఫెలో, ఏసీ మీద స్టార్స్ ఏసీ రేటింగ్ అని కాదు, మరి ఏసీకి ఇచ్చిన పవర్ సేవింగ్ స్టార్స్ అవి. అవన్నీ ఎక్కువ ఉంటే అంత పవర్ తక్కువ వస్తుంది. ఏంది? అందుకే నా ఏసీ అంత తక్కువకి వచ్చింది. తక్కువ రేటుకి వస్తాను తక్కువ స్టార్ తీసుకున్నావు. ఇప్పటి నుంచి నేను కరెంట్ బిల్లు వాస్తాను చూడరా. హాయ్ రవణ. హాయ్ రా. రవణ, ఎంత కొత్త ఏసీ కొన్నంత మాత్రాన 24 గంటలు దాన్ని ఆన్ చేసే ఉంచాలా ఏంటో? నీ ఫ్లాట్కి వచ్చిన ప్రతిసారి ఏదో హిమాలయ బేస్ క్యాంప్ వచ్చిన చల్లగా ఉంటుంది. పెద్దలందరూ బాగుపడాలంటే ఏమని దీవిస్తారా? చల్లగా ఉండని దీవిస్తారు. చల్లదాని అనుకున్న విలువ అట్లాంటిది. అందుకేరా సమ్మర్లో ఏసీ వేసుకొని చిల్ అవుతున్నా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. మరి కరెంట్ బిల్ ఎక్కువ వస్తాయి. 35,000 పెట్టి ఏసీ కొన్నోడిని 4-5 పెట్టి బిల్లు కట్టలేనా? ఓకే రవణ, ఒక్కోసారి కరెంట్ బిల్లు తేడా అయ్యి డబుల్ 3 కూడా వస్తుంది, అప్పుడు చూసుకొని షాక్ అవ్వకు. అంత సీన్లు ఏం లేదురా, డబ్బుల సంగతి తర్వాత మ్యాటర్. ముందు కొత్త ఏసీకి చల్లగా ఆస్వాదించు. ఓకే. 2 weeks later. రవణ, ఏంటన్నా ఈ ఉక్కపోతా? అంటార్టికా ఖండంలో పోలార్ బేర్లో ఉండే నువ్వు ఇప్పుడు ఎడారిలో ఒంటిలాగా ఇంత వేడిలో కూర్చున్నావు ఏంటన్నా? ఎక్కడ ఏసీరా, అమ్మేశాన్రా. అమ్మని అమ్మేసావా? అది కొని 2 నెలలు కూడా కలగలవన్నా. నువ్వు చెప్పింది నిజమేరా. నేను కరెంటు బిల్లు 2,000 3,000 వస్తుంది అనుకున్నా, 10,000 వస్తుందని అనుకోలేదురా. ఆ 10,000 కోసం ఏసీ అమ్మేశాను. మరి ఇప్పుడు ఎలా రవన్నా? ఇంకేముంది, బోరా ప్లస్ నైసిల్ డర్మాకూల్తో మేనేజ్ చేయడం. చల్లని కూల్. చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ టైప్స్ ఆఫ్ ఏసీ యూజర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. రవి, నా పేరు రవి. రవి అంటే సూర్యుడు. సూర్యుడి కిందకి భయపడతానన్నావు కదరా. సమయానికి హాస్పిటల్ చేర్చారు కాబట్టి సరిపోయింది, కానీ కొంచెం లేట్ ఏంటేనా సూర్యుడి దగ్గరికి కాదు కదా, డైరెక్ట్ వాళ్ళ కొడుకు యముడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండండి. ఒరేయ్, 10,000 రూపాయలు డిపాజిట్ చేయరా అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 20,000 ఖర్చు పెట్టిస్తావా? బయట ఎండలేంది డాడీ, అలా ఉన్నాయి. చెప్తే విన్నావరా?